దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానంలో ఉంచిన ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు. ఈ సాయంకాల ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు వాక్య అంశము, మోసము చేసిన యాకోబును దేవుడు ఎలా మార్చాడు. వాక్య భాగము ఆదికాండము 27వ అధ్యాయము 36వ వచనం. దేవుని వాక్యాన్ని చదువుదాం. ఏశావు, యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను 2 మారులు మోసపుచ్చాను. నా జ్యేష్ఠత్వమును తీసుకొని, ఇదిగో ఇప్పుడు నువ్వు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకొనినని చెప్పి, నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉండలేదా అని అడిగాను. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం ఎప్పుడైనా ఇతరుల చేత మోసపోయిన సంఘటనలు ఉన్నాయా? లేదా మీరు ఎప్పుడైనా ఇతరులను మోసం చేసే ప్రయత్నము చేశారా? దేవుడు తన వాక్కు ద్వారా ఈరోజు ఒక సత్యాన్ని మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ సందర్భం ఏమిటంటే, మరి ఏశావు మోసము పోయాడు, ఇస్సాకు మోసపోయాడు. ఎవరు వీరిద్దరిని మోసం చేసింది అంటే, ఇస్సాకు కుమారుడైన యాకోబు. యాకోబు తన అన్న ఏశావును మరి జ్యేష్ఠత్వం కొరకు మొదటిసారి మోసం చేశారు. తన తండ్రిని రెండవసారి దీవెన కొరకు మోసం చేశారు. నిజానికి ఈ లోకంలో మోసము అనే పద్ధతి 2 విధాలుగా ఉంటుంది. బహిరంగంగా మోసం చేయడము, అంతరంగంగా మోసం చేయడం. దీన్నే రహస్యముగా మోసం చేశాడంటాం, కుట్ర అంటాం, లోపల స్వభావం మంచిది కాదు అని మనం రకరకాలుగా ఈ లోకంలో పిలుస్తాం. మరి ఇలాంటి మోసగాడిని దేవుడు అక్కడితో వదిలేలేదు. మోసగాడిని దేవుడు మార్చివేశాడు. అది ఎలా సాధ్యమైంది? అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు కృపగలిగిన దేవుడు. ఆయన మనలను వదిలిపెట్టడు, నిన్ను నన్ను వదిలిపెట్టడు. రోమపత్రికలో మనం చూస్తూ ఉన్నాం, నీతిమంతుడు ఒక్కడునూ లేడు అని వాక్యం చెబుతుంది. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో విధముగా మోసం చేసిన వాళ్లే. బహిరంగంగా కొంతమంది మోసం చేస్తారు, కొంతమంది లోపల ఇతరులను మోసం చేసే ఆలోచన కలిగి ఉంటారు. అయితే దేవుడు మనల్ని ఎక్కడితో వదిలిపెట్టాడు, మనల్ని క్షమిస్తాడు. మన తప్పులను, మన పొరపాట్లను కడిగివేసి, తుడిచివేసి, క్షమించి మనలను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారుస్తాడు. ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు దేవుడు నిన్ను దీవెనకరంగా, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీకున్న సమస్తాన్ని దీవెనకరంగా మార్చడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుడి ప్రణాళిక ఎంతో ఆశ్చర్యాన్ని కలుగు చేస్తూ ఉంటాడు. రండి, యాకోబు జీవితంలో మార్పు ఎలా కలిగిందో మనం చూద్దాం. మొట్టమొదటిగా ఈ సందర్భంలో మనం చూస్తూ ఉన్నాము, దేవుడు క్షమించి ఆయన తన కుమారుడికి తోడుగా ఉన్నాడు. ఆదికాండము 28వ అధ్యాయంలో ప్రభువు యాకోబుతో అంటున్నాడు, నేను నిన్ను వదలను, నేను నీతో ఉన్నాను అంటూ ఉన్నాడు. ఇది మొదటి అంశం. దేవుడు తన మోసములను క్షమించాడు. అంత మాత్రమే కాదు, నిన్ను విడిచిపెట్టను, నిన్ను వదలను, నేను నీతో వస్తాను, నీతో ఉంటాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన మనల్ని పట్టుకునే దేవుడు. ఆయన మనతో వచ్చే దేవుడు, మనతో ఉండే దేవుడు, మనకి సహాయం చేసే దేవుడు. రెండవ అంశం మనం నేర్చుకోబోతున్నాం. ఆయన మనలను మార్చే ప్రక్రియలో ఒక మార్గములో నడిపిస్తాడు. యాకోబు ఎమ్మటే మారిపోలేదు. అతని జీవితంలో ఎమ్మటే మార్పు రాలేదు. శ్రమలు, శోధనలు, కష్టాలు, కన్నీళ్లు, వేదన. యాకోబు తన మామ చేత మోసపోతాడు. ఎందుకో దేవుడు ఇలాంటి స్థితిలోనికి నడిపించాడు అంటే, దేవుడే అనుమతి ఇచ్చాడు శ్రమలకు, శోధనకు. ఎందుకంటే యాకోబు జీవితంలో మార్పు ప్రారంభం కావాలి కనుక ఇలాంటి శోధన, శ్రమలను దేవుడు కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కూడా అనుమతిస్తాడు. ఆదికాండము 29వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. మూడవది, దేవుడితో మనం కలిసినప్పుడు మన జీవితంలో నిజమైన మార్పు మొదలవుతుంది. దేవుడు లేకుండా మన జీవితాలు మారతాయి అంటే అది అసంభవం. నీవు దేవునితో ఉండకుండా
దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు అన్నది భ్రమ, కళ. ఏ మానవుడైనా ఏ మనిషి అయినా దేవుడితో ఉన్నప్పుడే నిజమైన మార్పు అతనిలో కలుగుద్ది. కనుక యాకోబు భక్తుడు దేవునితో ఉండడం ప్రారంభించాడు. ఎప్పుడైతే తను దేవునితో ఉండడం ప్రారంభించాడో తన జీవితంలో మార్పు మొదలైంది. 32వ అధ్యాయం ఆది కాండంలో ప్రభు అన్నాడు, నీ పేరేం పేరు? యాకోబు. నీ పేరు యాకోబు అని పిలువబడదు, ఇశ్రాయేలు అని పిలువబడును అని దేవుడు వాగ్దానం చేశాడు. యాకోబు అనగా మనకు తెలుసు మోసగాడే. ఇశ్రాయేలు అనగా గొప్ప దేవుని ప్రజలుడిగా మనం చూస్తూ ఉన్నాం. 4వది, దేవుడు మన గత జీవితాన్ని చూడడు, మన భవిష్యత్తును చూసే దేవుడు. ప్రభువు యాకోబును ఆశీర్వదించిన తర్వాత మరి జాతికి తండ్రిగా నియమించాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో మనము ఆశీర్వాదాన్ని చూస్తున్నాం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగునని ఎరుగుదుము. ప్రియ సహోదరి సహోదరులారా, మరి నీలో ఏదో బలహీనత ఉంది అని నువ్వు కృంగిపోతున్నావా? నేను ఒక తప్పు చేశాను అని బాధపడుతున్నావా? అదే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను క్షమించాడు ఆయన, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఆయనతో ఉండమని అంటా ఉన్నాడు. నాతో ఉంటే నేను ఆశీర్వదిస్తానంటా ఉన్నాడు. అవును, నువ్వు దేవునితో ఉండు, దేవునితో సహవాసం చేయి, దేవుని మార్గంలో ఉండు. దేవుని కొన్ని సందర్భాల్లో శ్రమ శోధన నీ జీవితంలోకి అనుమతించిన ఆనందంగా స్వీకరించు. దేవుని మాత్రం విడిచిపెట్టు. ఆయన నిన్ను ఎన్నడూ వదలడు. నిన్ను దీవించి నేను ఆశీర్వదించి దేవుడు ఒక సాక్షిగా నిలబెడతాడు. మోసం చేసిన యాకోబుని దేవుడు మార్చినట్టుగా నన్ను దేవుడు మార్చి ఆశీర్వదించి నడిపించేవాడుగా ఉంటాడు. అలాగూ దేవుడు మీ జీవితాలలో మీ కుటుంబాలలో గొప్ప మార్పును ఆశీర్వాదమును కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాకు తోడుగా ఉన్నారు. ఈ రాత్రి మంచి నిద్ర ఆరోగ్యం దయచి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు స్తోత్రం. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.